మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. ప్రియులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. యేసుప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన బోధిస్తూ కపెర్నహూము ప్రాంతానికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, మీరు వచ్చి స్వస్థపరచండి అని ఆయనను బ్రతిమాలుకున్నాడు. యేసుప్రభువారు అన్నారు, సరే అయితే నేను వస్తాను అని చెప్పారు. అయితే దేవుని బిడ్డలారా, మరలా శతాధిపతి కబురు పంపించాడు వారి పనివారితో, ఆయన నా ఇంటికొచ్చుటకు నేను పాత్రుడను కాను, ఆయన మాట మాత్రం చెలవిస్తే చాలు అని శతాధిపతి మరలా తిరిగి కబురు పంపించారు. మాట మాత్రము చెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడని విశ్వసించాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నెవరినైనను నేనింత విశ్వాసము ఉన్నట్టు చూడలేదు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తన తగ్గింపు జీవితం ఆయన గ్రహించారు, తన విశ్వాసాన్ని ఆయన చూశారు. గనుక అంత ఆధిపత్యము కలిగిన వ్యక్తి ఉండి కూడా దేవుని ఎదుట లోబడిపోయాడు. తన స్థితిని పక్కన పెట్టి తనకు తానుగా దేవునికి సరెండర్ అయిపోయాడు. గనుక దేవుడు ఆశ్చర్యపడ్డారు. ఆ మాట చెప్పిన తరువాత ఆయన కొద్ది మాటలు మాట్లాడి, ఇక నువ్వు వెళ్ళు, నీవన్నట్టు నీకు జరిగిద్దని ఆ వార్త తీసుకొచ్చిన దూతలతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నడుస్తున్న మనందరము కూడా ఏ విధమైన విశ్వాసము కలిగి ఉన్నాము? తగ్గింపు జీవితము కలిగి దేవుని ఎదుట లోబడి దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు సంపాదించుకున్న శతాధిపతి వలె తగ్గింపు జీవితం మనకు ఉన్నదా? విశ్వాసములో ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఒక్కొక్కసారి కార్యాలు జరగకపోవటం బట్టి నిరుత్సాహపడుతున్నారా? ఆలస్యం అవుతుందని వేదన చెందుతున్నారా? ప్రభు పాదాలు పట్టుకోండి, నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి, విశ్వాసముతో ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కార్యాలు పొందుకొని దేవుని సంధిలో సాగిపోవాలని, ఆయన రాజ్యానికి వారసులుగా మారాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. శతాధిపతి విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు స్తుతులు. నాయన, మా పక్షాన్ని ఎన్నెన్నో కార్యాలు చేశారు, ఇంకనూ చేయాలని మీరు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. నాయన, మీ సన్నిధిలో లోబడి నాయన విశ్వాసముతో నీ పాదాలు కడిగేవారుగా, అనేకమైన ఆశ్చర్యకార్యాలు పొందుకునేవారిగా మీ కృపా సహాయం ఇచ్చి మహిమ తెచ్చుకోమని, ఎవరే కష్టములో బాధలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.